ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మహిళా సంఘాలకి ఒక ముఖ్యమైన సమాచారం, ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చు. దాని గురించి చూద్దాము. రివాల్వింగ్ ఫండ్స్ విడుదల. తెలంగాణ ప్రభుత్వం 4079 మహిళా స్వయం సహాయక సంఘాలకు దాదాపు 6 కోట్లకి పైగా రివాల్వింగ్ ఫండ్స్ను విడుదల చేసింది. ఒక్కో సంఘానికి 15,000 చొప్పున ఈ నిధులు కేటాయించారు. దసరా పండుగ సందర్భంగా మహిళలకు ఇది ఒక బహుమతి అని అధికారులు తెలిపారు. ఈ నిధులను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు మరియు మండల గ్రామస్థాయి సమాఖ్యలు పర్యవేక్షిస్తాయి. ఈ నిధుల లక్ష్యం ఏమిటంటే, ఈ నిధులు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఆర్థికంగా ప్రోత్సాహం అందించడానికి సహాయపడతాయి. ఈ నిధులు మహిళా సంఘాలు తమ చిన్న వ్యాపారాలను ప్రారంభించడానికి లేదా ఇప్పటికే ఉన్న వ్యాపారాలను విస్తరించడానికి ఉపయోగపడతాయి. దీనివల్ల మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడమే కాకుండా స్థానిక ఆర్థిక వ్యవస్థ కూడా వృద్ధి చెందుతుంది. నిధుల పంపిణీ వివరాలు చూస్తే, ఈ ఫండ్ మొత్తం 32 జిల్లాలకు చెందిన మహిళా సంఘాలకు పంపిణీ చేయబడింది. అత్యధికంగా మహబూబాబాద్ జిల్లాలో 397 సంఘాలకు నిధులు అందనున్నాయి. ఆ తర్వాత జోగులాంబ, గద్వాల జిల్లాల్లో 353 సంఘాలకు, భద్రాద్రి కొత్తగూడెంలో 332 సంఘాలకు నిధులు అందాయి. అతి తక్కువగా మంచిర్యాల జిల్లాలో కేవలం 3 సంఘాలకు మాత్రమే ఈ నిధులు విడుదలయ్యాయి. ఇతర సహాయక కార్యక్రమాలు. రివాల్వింగ్ ఫండ్స్తో పాటు మహిళా సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం మరిన్ని పథకాలను అమలు చేస్తుంది. వడ్డీ లేని రుణాలు. మహిళా సంఘాలు బ్యాంకులో తీసుకున్న రుణాలకు వడ్డీని ప్రభుత్వమే భరిస్తుంది. ఇటీవల 144 కోట్లు వడ్డీ రాయితీ కింద విడుదల చేసింది. ఇందిరమ్మ చీరలు. దసరా పండుగ సందర్భంగా 65 లక్షల మంది మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి మరెన్నో సమాచారాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.